అదే తప్పు. ఈ కథని రచించిన వారు పాలంకి సత్యగారు. ఈ కథ 2010 నవంబర్లో నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. పెళ్లి పూర్తయి అప్పగింతలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆడపిల్ల తాలూకు వారంతా కన్నీళ్లు పెట్టుకోవడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా వరుడి తల్లి జయలక్ష్మి కన్నీళ్ల పర్యంతంగా ఉంది. పైకి ఏడిస్తే ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదని ఆడపిల్లి వారు అనుకుంటారేమోనని ఆమెకి భయం. కన్నీళ్లను కళ్లల్లోనే నిలుపుకున్న ఆమెకు పెళ్లికి దారితీసిన సంఘటనలు గుర్తొచ్చాయి. జయలక్ష్మికి మొదటిసారి కొడుకు సుమన్ పుట్టగానే ఆమె ఆరోగ్యరీత్యా ఇంకొక గర్భం దాల్చకూడదని డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేశారు. దాంతో ఆమెకు సుమనే ప్రపంచమైంది. ఎంతసేపు కొడుకేనా, ఆ కొడుకుని నీకిచ్చిన మొగుడనేవాడు ఒకడున్నాడని గుర్తుందా అని భర్త జగన్నాథ్ మేళమాడేవాడు. జయలక్ష్మి పట్టించుకునేది కాదు. సుమన్ పెరిగి పెద్దవాడయ్యాడు. బాగా చదువుకుని ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అందరి పిల్లలు అమెరికా ఎగిరి వెళ్లిపోయే రోజుల్లో కొడుకు స్వదేశంలో, అందున సొంత ఊళ్ళో ఉద్యోగం తెచ్చుకోవడం జయలక్ష్మికి మహదానందమైంది. ఇంక వీడికి పెళ్లి చెయ్యాలి అంది జయలక్ష్మి. కొడుకుని ఇంత గాఢంగా ప్రేమిస్తున్న దానివి నువ్వు వాడిని కోడలతో కాపరం చేయనిస్తావా? నీ కొంగి పట్టుకు తిరగమంటావా అన్నాడు జగన్నాథ్ హాస్యంగా. అలా ఏం చెయ్యను. నాకెలాగూ కూతుళ్ళు లేరు. కోడల్నే కూతురుగా చూసుకుంటాను. ఇద్దరూ ఆనందంగా ఉంటే చూసి సంతోషిస్తాను. ధనం అక్కర్లేదు. అమ్మాయి గుణముంటే చాలు అంది జయలక్ష్మి. అయితే ప్రయత్నాలు మొదలెడదాం. వాళ్ళు ప్రయత్నాలు మొదలెట్టకుండానే సుమన్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈమె సౌమ్య, నా కొలీగ్ అని పరిచయం చేశాడు. జయలక్ష్మి కూర్చోపెట్టి అతిథి మర్యాదలు చేసి మాట్లాడింది. సౌమ్య ప్రతిదానికి ఆ అనో ఊ అనో అంది తప్ప మాట్లాడలేదు. కొంతసేపు బెరికేమో అనుకుంది కాని జయలక్ష్మికెందుకో ఆమెకు తనతో మాట్లాడడం ఇష్టం లేదా అని అనుమానం వచ్చింది. సౌమ్య వెళ్ళాక సుమన్ అసలు విషయం బయటపెట్టాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానన్నాడు. జయలక్ష్మి నిర్ఘాంతపోయింది. తేరుకున్న జగన్నాథు పిల్ల కుటుంబము సంప్రదాయము చూడాలి కదా అన్నాడు. ఈ రోజుల్లో కూడా కులము గోత్రము మతము చూస్తారా అన్నాడు సుమన్. కులగోత్రాలు కాదు, వాళ్ళ కుటుంబ వివరాలు. మనకన్నా కూడా వాళ్ళు డబ్బున్నవాళ్ళు. వాళ్ళ నాన్నకి బిజినెస్ ఉంది. ఇద్దరే అమ్మాయిలు. వియ్యానికైనా కయ్యానికైనా సమాన ఫాయ అన్నారు. మన మధ్యతరగతి ఇంట్లో ఆ అమ్మాయి ఇమడగలదా? నాకింత జీతం వస్తున్నాక మనం మధ్యతరగతి ఏమిటి? ఎక్కువ తక్కువలు మన మనస్సులో ఉంటాయి. ఆ అమ్మాయి నాకన్నా నెల రోజులు పెద్దది. అయితే మాత్రం వరహీనమా అనబోతున్న జయలక్ష్మితో, హీనం ఏమిటమ్మా? ఎవరు హీనం అంటూ తల్లి నోరు నొక్కేశాడు సుమన్. మంచితనంతో కోడలి మనస్సును ఆకట్టుకుందామనుకుంది జయలక్ష్మి. అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం అంటూ విధాయకంగా అంటున్న వియ్యపురాలి మాటలతో వర్తమానంలోకి వచ్చింది జయలక్ష్మి. మీరెలాగూ కట్నం వద్దన్నారు. అలాగని మేమేం ఇవ్వకుండా ఊరుకోం. అమ్మాయి అబ్బాయి హనీమూన్ వెళ్ళడానికి 4 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేశాం. అమ్మాయికి ఇంటికి కావలసినవి కొనుక్కునేందుకు 2 లక్షలు బ్యాంకులో వేశాం. ఇంట్లో అన్నీ ఉన్నాయి. కొనాల్సినవి ఏమున్నాయి అనుకుంది జయలక్ష్మి. కోడలు సౌమ్య అలా అనుకోలేదు. హనీమూన్ నుండి వస్తూనే ఇల్లు ఆధునికీకరణ పనులు మొదలెట్టింది. సుమన్ సౌమ్య ఆఫీస్కి వెళ్ళాక జయలక్ష్మి పూజలో కూర్చుంది. జగన్నాథ్ బ్యాంకు వెళ్ళాడు. బెల్ మోగిన చప్పుడుకు పూజలో నుంచి లేచి తలుపు తీసింది జయలక్ష్మి. వంటిల్లు మాడ్యులర్ కిచెన్గా మార్చడానికి ఎస్టిమేట్కి వచ్చాం. మా ఇల్లు కాదు. నంబర్ ఎంత? ఈ ఇల్లే. ఇదిగో అడ్రస్. సౌమ్య మేడం ఫోన్ చేశారు. జయలక్ష్మి తేరుకునేలోగానే పనివాళ్లు లోపలికి వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చిన సుమన్తో విషయం మాట్లాడింది జయలక్ష్మి. అవునమ్మా, ఇల్లంతా పాత మోడల్గా ఉంది. సౌమ్య ఆర్టిస్ట్ తెలుసా? బొమ్మలు బాగా గీస్తుంది. ఇల్లు ఎంత అందంగా మారుస్తుందో చూడు. ఒక్క 10 రోజులు నువ్వు నాన్న సరదాగా తిరిగిరండి. ఇల్లు చూసి ఆశ్చర్యపోతావు. ఏదో కొత్త పెళ్లి కూతురు ముచ్చట పడుతోంది. తనకు మాత్రం పెళ్లైన కొత్తలో అన్ని వస్తువులు కొన్ని ఇల్లు అలంకరించుకోవాలని ఉండేది కాదా? ఆమె ముచ్చట ఎందుకు కాదనాలి? 2 వారాల తర్వాత ఇంటికి వచ్చిన జయలక్ష్మి, జగన్నాథు నిజంగానే ఆశ్చర్యపోయారు. ఇంటి రూపం మారిపోయింది. మాడ్యులర్ కిచెన్, ఇటాలియన్ ఫర్నిచర్, షాండ్లియర్లు. ఇంత ఖర్చుకి డబ్బెక్కడది అన్నాడు జగన్నాథ్. ఆ అత్తవారు
సారికి బదులు 2 లక్షలు ఇచ్చారుగా నాన్న. 2 లక్షలకి ఇంత ఫర్నిచర్ రాదే. ఏంటి నాన్న, ఇంకా ఆడిటర్ లాగానే మాట్లాడుతున్నావు? మిగతాది మా క్రెడిట్ కార్డుతో పే చేశాం. ఇంటి స్వరూపమే కాదు, జీవితం స్వరూపమే మారిపోయింది జయలక్ష్మికి. వంటింట్లోకి వెళ్ళి ముందు పొయ్యి మీద కాఫీకి పాలు పెట్టిందామె. ఈ పొయ్యి మీద పెట్టకూడదు అంటూ స్టవ్ ఆపేసిన సౌమ్య, వెనక పొయ్యి మీద పెట్టుకోండి అంది. 4 పొయ్యిలున్న గ్యాస్ రేంజ్ అది. 4 పొయ్యిలే అనవసరం అనుకున్న జయలక్ష్మికి వెనక పొయ్యికి ముందు పొయ్యికి తేడా కనిపించలేదు. ఏమిటి తేడా? రెండూ ఒకేలా ఉన్నాయిగా. మీరే రైట్ అన్న భావం మీలో బాగా పాతుకుపోయింది. రెండూ ఒక్కలా ఎలా ఉంటాయి? ఈ వెనక దానిమీద పాలు తొందరగా కాగుతాయి. ఎప్పుడూ మీ మాటే నెగ్గాలి అనుకోకపోతే నేను చెప్పినట్టు చెయ్యొచ్చుగా. జయలక్ష్మికి కళ్ళు తిరిగినంత పని అయింది. మాట్లాడకుండా కాఫీ తెచ్చుకుని ముందు గదిలో సోఫాలో కూర్చుంది. కొత్త ఫర్నిచర్ ఆమెకు అంత సౌకర్యంగా లేదు. 4-5 ఏళ్లుగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆమె కాళ్ళు సోఫాలో పెట్టుకుంది. అయ్యో, ఏమిటా పని అంటూ కోడలు ఆమె కూర్చుండగానే దుమ్ము దులిపింది. జాగ్రత్తగా చూసుకుని కూర్చోండి, వెల్క్రాన్ ఊడిపోయాను అంది. కాళ్ళు నొప్పులమ్మా సౌమ్య, ఎప్పుడు కాళ్ళు పైన పెట్టుకోవడం అలవాటు అని చెప్పింది జయలక్ష్మి. మర్నాడు జయలక్ష్మి స్నానం చేసి వంటింట్లోకి వచ్చేసరికి పని మనిషి కూరలు తరుగుతోంది. సౌమ్య వంట చేస్తోంది. అదేమిటి సౌమ్య, ఉదయమే పని మొదలుపెట్టావు? వంట నేను చేస్తాను, నువ్వు ఆఫీస్కి తయారవు. కాళ్ళు నొప్పులన్నారు కదా. అదీ కాక ఈ కొత్త మాడ్యులర్ కిచెన్లు మీకు అలవాటు కావు. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాలి. ఏ పొయ్యికి తగిన వంట ఆ పొయ్యి మీదే చెయ్యాలి. మీ వల్ల కాదు అంది సౌమ్య. అవునమ్మా, సౌమ్య చేస్తుంది, నువ్వు రిలాక్స్ అవ్వు అన్నాడు సుమన్. పోనీ చిన్న సాయాలు చేస్తాను. పిండి ప్యాకెట్ విప్పి గిన్నెలో పొయ్యనా అంది జయలక్ష్మి. హాయిగా కూర్చోమంటే ఈ గోలేమిటి? సుమన్ జయలక్ష్మి భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించి తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోపెట్టి హాయిగా టీవీ చూసుకో అన్నాడు. జయలక్ష్మి నిస్సహాయంగా కూర్చుంది. తనకి వంట రాదా? ఇల్లు సర్దడం రాదా? నీట్నెస్ లేదా? అత్తయ్య ఇన్నాళ్లు కష్టపడ్డారు, ఇంక రెస్ట్ తీసుకోండి అంటే తను బాధపడేది కాదు. మీకేం రాదు, కదలకుండా కూర్చోండి అంటేనే బాధ. చెయ్యడానికి పనిలేక కొంత, నీకు పని రాదన్న మాట పడలేక కొంత. జయలక్ష్మి దుఃఖంలో మునిగిపోయింది. ఇప్పుడు బాధపడ్డానికి ఏముందో అర్థం కాదు. మా కొలీగ్స్ మొత్తం ఇంటి పని, వంట పని, పిల్లల పని అత్తగారి మీదే పడేసి బలాదూరుగా తిరుగుతుంటారు. నేను అలా ఉంటే తెలిసొచ్చేది. అన్నీ చేసి పెడుతుంటే హాయిగా తిని కూర్చోవడము కష్టమేనా అంది సౌమ్య. అవునమ్మా, పాపం సౌమ్య ఇంటా బయట కష్టపడుతోంది అన్నాడు సుమన్. కష్టమంటే శరీరశ్రమైనా మానసికమైన వ్యధలుండవా? తన ఇంట్లో తను పరాయిదాన్లా 4 రోజులుండిపోయే అతిథిలా ఉండడం ఎంత కష్టం. తన బాధ పరాయి పిల్ల కోడలికి తెలియకపోవచ్చు, కన్న కొడుక్కన్నా తెలియొద్దా? ఆ రాత్రి భర్త భుజం మీద తల పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది జయలక్ష్మి. కాపురానికి వచ్చాక ఆమె కంట కన్నీళ్లు చూడని జగన్నాథ్కి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియలేదు. వంటింట్లోకి అడుగైనా పెట్టకుండా ఏ పని చెయ్యకుండా ఉండలేకపోతున్నాను. కాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే తప్పో, కాఫీ గ్లాస్ ఎక్కడ పెట్టాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను. ఇలా బందీలా ఉంటే నాకు మతిపోతుంది. భార్యను ఓదార్చడం ఎలాగో తెలియక జగన్నాథు ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు. జయలక్ష్మికి మతిపోలేదు కాని సౌమ్య నెల తప్పింది. జయలక్ష్మి ఆశ్చర్యంగా కొడుకుతో 2 ఏళ్లైనా ఆగుతారనుకున్నాను అంది. అమ్మా, తనకి 29 ఏళ్లు, లేట్ చేస్తే కష్టం అన్నాడు సుమన్. సౌమ్య, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలమ్మా. ఆఫీస్కి వెళ్లడం ఎలాగూ తప్పదు. ఇంటి పనిలో కల్పించుకోకు. ఇక తనే కొడుక్కి, నెల తప్పిన కోడలికి వండి పెట్టే ఉద్దేశంతో అంది జయలక్ష్మి. అవును, నేను అదే అనుకుంటున్నాను. రేపటినుంచి వంట మనిషి వస్తుంది అంది సౌమ్య. వంట మనిషి ఎందుకమ్మా? రుచిగా శుచిగా నీకు నోటికి హితవుగా వండి పెడతాను. అప్పుడే పుట్టబోయేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. మనకు నచ్చేలా పరాయి వాళ్ళేం చేస్తారు? ప్రతి విషయంలోనూ మీ మాటే తప్ప ఇంకొకళ్ళ గురించి ఆలోచించరా? ఇలా అయితే ఇంట్లో ఉండడం కష్టం. నా వల్ల కాదు ఇలాంటి చోట ఉండడం. ట్రాన్స్ఫర్ చేయించుకుపోతాను. సౌమ్య మాట మీద నిలబడింది. నాతి చెరామి అన్న మాట మీద సుమన్ నిలబడ్డాడు. ఇద్దరూ ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఊరెళ్ళిపోయారు. జయలక్ష్మి డీలా పడిపోయింది.
కొడుకుని ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంది. కొడుకే ప్రాణంగా బతికింది. కోడల్ని కూతుర్లా చూసుకోవాలనుకుంది. ఆమె తన్ను పరాయిదానిలో ఎందుకు చూసిందో జయలక్ష్మికి ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు. డీలా పడిపోయిన జయలక్ష్మిని చూసి జగన్నాథ్ మరింత డీలా పడిపోయాడు. తన్ను తానే సమాళించుకుని జయలక్ష్మిని సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాడు. సైకాలజిస్టు పేరు కోమలి. పేరులాగానే ఆమె మాట కోమలంగా ఉంది. జయలక్ష్మి చెప్పిందంతా శ్రద్ధగా మాట్లాడకుండా వింది. జయలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చినా ఓదార్పుగా చూసిందే తప్ప తప్పొప్పులు చెప్పలేదు. 3 సెషన్స్ తర్వాత నెమ్మదిగా జయలక్ష్మిలో మార్పు తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. కొడుకు దగ్గర లేకుండా ఉండడంలోని కష్టాన్ని అంగీకరిస్తూనే హాబీలపైకి, సంఘసేవ మీదకి, ప్రయాణాల గురించి దృష్టి మరల్చడం ముఖ్యమని జయలక్ష్మిని ఆలోచించేలా చేసింది కోమలి. 6 నెలలయ్యేసరికి జయలక్ష్మి మామూలు మనిషి అయింది. కొడుకు చుట్టూనే ఆమె ఆలోచనలు తిరగడం మానేశాయి. తనకు తెలిసిన వాళ్లు వెడుతుంటే జగన్నాథ్ భార్యను చార్ధామ్ యాత్రకు పంపించాడు. స్వయంగా అజంతా ఎల్లోరా, షిరిడి తీసుకెళ్లాడు. మనవడు పుట్టాడన్న వార్తని, సౌమ్య తల్లిదండ్రులు తమ దగ్గరకు వచ్చారన్న విషయాన్ని, కొడుకు రాసిన ఉత్తరాన్ని జయలక్ష్మి ఏ ఉద్వేగమూ లేకుండా చదివింది. జగన్నాథ్ సంతోషించాడు. 1 ఏడాది గడిచింది. కొడుకు భార్యతో, మనవడితో వస్తున్నానని రాసిన ఉత్తరం చదివి జయలక్ష్మి, జగన్నాథు సంతోషించారు. మనవడు రాగానే ఎత్తుకుని పొంగిపోయారు. స్నానం, పానం, భోజనం పూర్తయ్యాక కోడలు, అత్తయ్య, మీరిద్దరూ ఇలా వేడిగా ఉండడమేమిటి? అప్పుడేదో ఆవేశంలో అలా చేశాను. మీరు మాతో వచ్చేయండి అంది. అవునమ్మా, నువ్వు నాన్న ఇలా ఒంటరిగా ఉండొద్దు, నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు కొడుకు. జయలక్ష్మి ఆనందానికి, ఆశ్చర్యానికి లోనయింది. మనవడు ఆమె ఒడిలోనే ఉన్నాడు. పిల్లాడేమిటి ఇంత సన్నగా తేలికగా ఉన్నాడు? 1 ఏడాదికి నువ్వు ఎంత బొద్దుగా ఉండేవాడివో, ఎవరికీ ఎత్తుకునేందుకు ఇచ్చేదాన్ని కాదు. ఇంత బరువున్నాడేమిటంటే దిష్టి తగులుతుందని భయం వేసేది. తల్లిపాలు తల్లిపాలే, డబ్బాపాలు డబ్బాపాలే అంది సౌమ్య. సుమన్కి డబ్బాపాలే. నా ఆరోగ్యం అంత మంచిది కాదు, అందుకే డాక్టరు 2వ సంతానానికి అవకాశం ఇవ్వలేదు అంది జయలక్ష్మి. రేపు టికెట్స్ కొన్నా అన్నాడు సుమన్. జయలక్ష్మి జవాబు చెప్పలేదు. జగన్నాథాన్ని చెప్పనివ్వలేదు. అర్ధరాత్రి కొడుకు గదిలో నుంచి గట్టిగా మాటలు వినిపించి నిద్ర లేచింది జయలక్ష్మి. ఎంతగా వినకూడదనుకున్నా ఆమె చెవిలో మాటలు పడుతూనే ఉన్నాయి. అంతగా రమ్మని బతిమాలినా మీ అమ్మ అవుననలేదే? సౌమ్య అరిచినట్టుగా అడుగుతోంది. ఎందుకు రమ్మంటున్నావు? నీకు అత్తగారి మీద ఇన్నాళ్లకు ప్రేమ వచ్చిందా? బాబు పుట్టాక మీ అమ్మ 4 నెలలు సాయముంది. ఆ పైన ఆయాను పెట్టావు. బాబు కోసం ఉంచిన పాలన్నీ ఆయాగారి కడుపులోకి వెళ్ళిపోయాయి. నేపీస్ అయినా సరిగా మార్చేది కాదు. ఆయా బొద్దుగా తయారైంది. బాబుకి నీరసం, అనారోగ్యం. నా జీతం చాలుతుంది. ఉద్యోగం మానేయమంటే నువ్వు మానలేదు. నేనే ఎందుకు మానాలి? నువ్వే మానేయి. నీకన్నా నాకే ఎక్కువ సర్వీస్ ఉంది. అవును, నాకన్నా పెద్దదాన్ని కట్టుకున్నాను. బుద్ధిలేని పని. కొంచెంసేపు అరుపులయ్యాక సరేలే, అమ్మని ఒప్పిస్తా అన్నాడు సుమన్. కొడుకు కోడళ్ల మాటలు విన్న జయలక్ష్మికి నిద్ర పట్టలేదు. తమని రమ్మనగానే ఆనందపడింది. ఆశ్చర్యానికి లోనయింది. ఎందుకు రమ్మంటున్నారా అని అనుమానపడింది. అనుమానం నిజమైనందుకు దుఃఖపడింది. మన్నాడు కొడుకు మళ్లీ ప్రయాణం మాట ఎత్తాడు. జయలక్ష్మి నిబ్బరంగా జవాబు చెప్పింది. సుమన్, నువ్వు పుట్టినప్పుడు ఎంతో పొంగిపోయాను. ఇంక సంతానం కలగదని తెలిసాక నువ్వే ప్రాణంగా జీవించాను. పెరిగి పెద్దదైన ప్రేమవృక్షం కూకటి వేళ్లతో పెకిలించుకుని పోయినప్పుడు కుంగిపోయాను. కుంగుబాటు నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. మళ్లీ మనవణ్ణి పెంచి వాడి చుట్టూ ప్రేమలతను అల్లుకోను. అదే తప్పు మళ్లీ చెయ్యను. కథ సమాప్తం.